సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో భక్తులు పెద్దమ్మ తల్లి టెంపుల్ కు వస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి గంటల తరబడి ప్రయాణించి క్యూ లైన్స్ లో బారులు తీరారు భక్తులు. పండుగ కోసం అమ్మవారి దర్శనం కోసమే ప్రత్యేకించి హైదరాబాద్ వచ్చామని చెబుతున్నారు. ఫస్ట్ టైం రావడంతో పాజిటివ్ వైబ్స్ వచ్చాయని చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. దసరా సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తులు బారులు తీరుతున్నారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతోటి రద్దీగా కనిపిస్తుంది. ఈ రోజున అమ్మవారిని దర్శనం చేసుకుంటే సకల సదుపాయాలు అదేవిధంగా ఆయురారోగ్యాలు కలుగుతాయని కూడా భక్తులందరూ నమ్ముతూ ఉంటారు. అందుకే ఆ అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. సో కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చారు. మరి వారికి ఏ విధంగా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా అడుగుదాము. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్ర నుంచి వచ్చి. ఆంధ్ర నుంచి. ఇది మొదటిసారా మీరు అమ్మవారిని దర్శనం చేసుకోవడం? అవును, మొదటిసారి. ఎలా అనిపిస్తోంది దసరా రోజున అమ్మవారిని దర్శనం చేసుకోవడం? చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. మీకు ఎలా అనిపిస్తోంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఆంధ్రాలో? మేము వైజాగ్ నుంచి వచ్చాము. ఓకే. అంటే ఎంత దసరా రోజు కూడా రష్ అనే ఫీల్ రాకుండా ఫాస్ట్గా దర్శనం అయింది. సో మంచిగా 15 మినిట్స్లో దర్శనం అయిపోయింది. అంటే ప్లానింగ్ బాగుంది, అటు ఇటు కూడా అంత నీట్గా అరేంజ్ చేశారు. సో హ్యాపీగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత? చాలా సంతోషంగా ఉంది, చాలా తొందరగా అయిపోయింది సో దర్శనం. మీరు దసరా శరన్నవరాత్రులు ఏ విధంగా జరుపుకుంటూ ఉంటారు? ఈ రోజున ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఎలా అనిపిస్తోంది? చాలా పాజిటివ్ వైబ్స్ వస్తుంది ఇక్కడికి వచ్చాక. ఫస్ట్ టైం వచ్చినాం ఇక్కడ నుంచి, ఏపీ నుంచి. ఓకే. సో దాండియా అవన్నీ సెలబ్రేట్ చేసుకున్నారా? అంటే ఈ దసరా శరన్నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? దాండియా అవన్నీ సెలబ్రేట్ చేసుకున్నాం, మంచిగా జరుపుకున్నాం ఇక్కడ హైదరాబాద్లో వచ్చి. ఓకే. ఆంధ్రాలో అవన్నీ ఉండవు, ఇక్కడికి వచ్చాక ఫస్ట్ టైం అవన్నీ చూసాము. ఓకే. సో మీరు జాబ్ పర్పస్లో ఇక్కడనా? జాబ్ కోసం హైదరాబాద్ వచ్చాము, 3 months అవుతుంది. ఓకే. సో హైదరాబాద్లో అంటే మా సైడ్ ఓన్లీ అమ్మవారు పెట్టడం వరకు నాన్ వెజ్ తినకపోవడం అదే ఉంటుంది. ఇక్కడ మాత్రం దాండియా అన్నీ కొంచెం కొత్తగా అనిపించింది. ఓకే. సో అంటే ఈరోజు చాలా మంది బోనాలు కూడా అమ్మవారికి సమర్పిస్తున్నారు, అది కూడా చూసారు కదా? మా ఆంధ్రాలో సంక్రాంతి అలాను ఇక్కడ బతుకమ్మ అలా అని మాకు అర్థమైంది. చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఓకే. సో సాధారణంగా దసరా రోజున ఏం చేస్తూ ఉంటారు మామూలుగా మీ ఇంటి దగ్గర? నాన్ వెజ్ తింటారు. అంటే వెహికల్స్ పూజ అదే ఆయుధ పూజ లేదా వస్తు పూజ అన్నీ ఉంటాయి. వెహికల్స్కి అది క్లీన్ చేసి పూజ చేస్తారు, ఇంకా నాన్ వెజ్ తినడమే. సో అమ్మవారిని లోపల అంటే పెద్దమ్మ తల్లిగా అమ్మవారు మనకి ఈరోజు అవతారంలో కనిపిస్తున్నారు కదా. సో బయట అమ్మవారిని అలంకరించి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. సో చూడొచ్చు, నిజంగా అంటే మన తెలంగాణ నుంచే కాదు, మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అనేక మంది వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ రోజు అంతా కూడా పెద్దమ్మ తల్లి ఆలయంలో ఇదే విధమైనటువంటి రద్దీ కొనసాగుతూనే ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాలలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా అమ్మవారి ఆలయాలన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. దేవి శరన్నవరాత్రులను ఎంత అంగరంగ వైభవంగా, ఎంత వైభవోపేతంగా అయితే జరుపుకున్నారో ఈ రోజున అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు అంతే విధంగా కూడా భక్తులందరూ ఆలయాలకైతే తరలి వస్తున్నారు. ఇక ఇప్పటి వరకు వేల సంఖ్యలో పెద్దమ్మ తల్లిని భక్తులు దర్శనం చేసుకున్నారు. ఈ రోజు రాత్రి 10 గంటల వరకు కూడా ఇదే విధమైనటువంటి రద్దీ ఉంటుంది అని కూడా ఆలయ పూజారులు అయితే తెలిపారు. అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలతో పాటు కుంకుమార్చన కూడా జరిపించుకొని ఎంతో ప్రశాంతంగా భక్తులందరూ వెనుదిరిగి వెళ్తున్నారు. వీడియో శ్రీకాంత్, అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.